ఓకే. వెల్కమ్. వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి చక్కటి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ, మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్న రాబిన్ శర్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రారంభించుకుందాం. మరి మొత్తానికి మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి డే వచ్చేసింది. మనందరం కూడా మరి ఆహ్, ఈ కోటీశ్వరుడు, ఈ రైలీ గారు అసలు ఏమి చెప్తారు? ఏంటి? ఆయన సీక్రెట్స్ ఏంటి తెలుకో మనం గూడా అందరూ గూడా ప్రతి ఒక్కరు గూడా వారి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి యొక్క జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటాం. సో, మరి అందులో ఒకానొక కోటీశ్వరుడు తన జీవితాన్ని మరి ఒకానొక సాధారణ వ్యక్తి ఒక కోటీశ్వరుడుగా ఆహ్, ఎదిగి తన యొక్క సీక్రెట్స్ అన్నిటిని గూడా మరి చెప్తానంటే ఎంత ఆసక్తిగా ఉంటుంది. మరి ఆ రోజు వచ్చేసింది మనకి. మరి వీళ్ళిద్దరికీ గూడా ఈ యొక్క బిజినెస్ వుమెన్‌కి అలాగే ఈ యొక్క ఆర్టిస్ట్ కళాకారుడికి ఇద్దరికీ కూడా చక్కగా మరి నెక్స్ట్ డే మరి ఆహ్, వాళ్ళు ఆ కోటీశ్వరుడి మారిషస్‌కి వెళ్ళడం. అక్కడేమో మరి చక్కటి ఆతిథ్యం వీళ్ళకివ్వడం. మరి ఈవిడ్ని ఈ యొక్క కోటీశ్వరురాలిని "నువ్వు కంపెనీ నుంచి వెళ్ళిపోతావా? లేకపోతే నిన్ను చంపేస్తాను" అని బెదిరించడం. సో, ఈవిడ ఎళ్లి హాయిగా అయినా సరే ఆ కోటీశ్వరుడు "ఏం పర్వాలేదు నేనున్నాను మీకు హెల్ప్ చేస్తాను" అని చెప్పి మరి మళ్ళా ఎవరి ప్లేసెస్‌కి వాళ్ళు వెళ్ళిపోయి ఈవిడ చక్కగా హాయిగా పడుకుంటారు. అయితే 3 గంటలకి ఒక బ్రహ్మాండమైన కలొస్తుంది. ఆ కలలో మరి ఈవిడ ఈ ధ్యాసతో ఉన్నారు గదా! అలాగే చక్కగా ఎవరో ఈవిడ్ని చంపడానికి వచ్చేసారని భయపడిపోతూ ఉండగా అది కల అని తర్వాత తెలుసుకొని, ఈలోపు ఈ విధంగా ఆహ్, చూస్తూ ఉంటే తన ఫ్రెండ్ అయినటువంటి ఆ కళాకారుడు గూడా వచ్చి తలుపు కొడతాడనమాట. కొట్టి నాకు కూడా ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది అని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకోవడం. ఈ విధంగా ఆ రోజు మరి నెక్స్ట్ డే మార్నింగ్ 5:00కి కరెక్ట్‌గా టైం అవ్వగానే ఆ కోటీశ్వరుడు, ఆ రైలి గారు వీళ్ళ దగ్గరికి రావడం. వీళ్ళ ముగ్గురు గూడా చక్కగా నడుచుకుంటూ హ్యాపీగా మరి కబుర్లు చెప్పుకుంటూ వెళుతూ మరి నిన్న ఒక 3 అద్భుతమైనటువంటి ఆహ్, 3 అడుగుల సఫలతా సూత్రం అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే నేర్చుకోవడం. ఎప్పుడూ కూడా మనల్ని మనం నేర్చుకుని, ఎప్పుడు కూడా మనల్ని మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఇది రెండవది మరి అమలు పరుచుకోవడం. మనం తెలుసుకున్నది అక్కడితో ఆగిపోకూడదు. అవి మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. ఆ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనం ఎలాంటి ఫలితాల్ని పొందుతున్నాము అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలని ఈ 3 పాయింట్స్ మనకి నిన్నటి రోజున మనం ఎంతో చక్కగా తెలుసుకున్నాము. ఈరోజు దాని కంటిన్యూషన్ చూద్దాం ఫ్రెండ్స్. మరి ఆహ్ ఈ యొక్క ఈయనకి అంటే ఈయన 30 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఆ సమ్మోహనమూర్తి ఈయనకి నేర్పినటువంటి పాఠాలనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈయన నేర్పిస్తున్నారో అవన్నీ కూడా ఆయన ఏజ్‌లో ఉన్నప్పుడు మరి ఆ యొక్క స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆ సమ్మోహనమూర్తి ఈయనకి చెప్పినటువంటి ఇవన్నీ కూడా వీళ్ళిద్దరికీ చెప్తుందనమాట. మరి అది మనకి కనిపించడానికి ఈ 3 చాలా సింపుల్‌గా కనిపించొచ్చు. కానీ అవగాహన పెంచుకుంటే అది ఎంత అద్భుతమైనవనేది మనకు తెలుస్తాయి అని చెప్తున్నారు. ఈయనేం చెప్తున్నారంటే, ఏదైనా సరే మనము అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఏదైనా సరే మనము అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. చూడండి ఒకటి చెప్తూ ఉంటాం. ఒకటే చెప్తూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థమయ్యేటువంటి విధానం అనేది వాళ్ళ యొక్క అవగాహన శక్తి ద్వారా వాళ్ళకి అది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కోటీశ్వరులు ఏం చెప్తున్నారంటే, అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనం గూడా మరి ఇదే ఈ స్ మనము ఇది ఒకళ్ళకి ఒకలాగా అర్థమవుతుంది. ఇంకొకళ్ళకి ఇంకొకలాగా అర్థమవుతుంటుంది. ఏ ఒక్కరికి కూడా ఈక్వల్‌గా అర్థమవ్వదు. ఎందుకంటే వారి అవగాహన శక్తి వల్ల వాళ్ళకి అది అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్తుందనమాట. అవగాహన అసలు పెంచుకోవడమే అసలైనటువంటి పరివర్తనకు నాంది. చూడండి మన అవగాహన స్థితులను ఎప్పుడు గూడా మనం పెంచుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. మీరు ఎంత విస్తృతంగా మరి అవగాహన చేసుకోగలిగితే గనక అంత కార్యరూపంలో ఏదైనా పెట్టగలరు. ఒకసారి మీరు మరి ఆహ్, ఇది గనక అర్థం చేసుకుంటే ప్రతి దానిలోనూ గూడా అద్భుతంగా సాధించగలరు అని చెప్తున్నారు.
మరి ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్త్రీ, పురుషులు అందరూ గూడా ఇలాగే మరి వారు అవగాహన శక్తిని పెంచుకుని, ఆ మెళకువలను ప్రదర్శించడం మూలానే వాళ్ళు ఆ స్థితిలోకి వెళ్లారు అని ఒక చక్కటి పాయింట్ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అవగాహన అనేది. మనము ఈవెన్ మనకి ఆహ్ దేవరహస్యాలులో కూడా మనకి స్వాధ్యాయం చేసుకునేటప్పుడు కోనేరు వరలక్ష్మి మేడము చెప్తారు. మనకి ధ్యానంలో మనందరికీ కూడా అవగాహన శక్తి పెరగడానికని చెప్పేసి వేరే లోకాల నుంచి మనకి అంటే కంటికి కనిపించకుండా ఆ అవగాహన శక్తి యొక్క ఎనర్జీస్ అందరిని కూడా మరి మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు మనందరికీ కూడా పంపిస్తూ ఉండేవారు. అలాంటి వాళ్ళు అది గ్రాండ్ మాస్టర్స్ అందరూ అలా చేస్తూ ఉంటారని మరి అప్పుడు మనకి తెలుసుకున్నాం. చూసారా? ఈ అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో విజయం సాధించాలి అంటే గనక ఈ అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే, తీక్షణ ఏదైనా సరే ఒక దాన్ని తీక్షణంగా గూడా మరి చూసే విధానంలో ఆ తీవ్రత అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మరి ఎందుకంటే ఏదైనా ఒక పని కానీ, ఏదైనా సరే పై మెరుగులతో చూస్తే దానికినను మీరు తీక్షణంగా, తీవ్రతగా, పూర్తిగా అర్థం చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. 95% ఆఫ్ ద పీపుల్ 95 శాతము అందరూ గూడా 95% వ్యక్తులందరూ కూడా వాళ్ళు తీక్షణంగా ఏం చూడరనమాట. పైనే చూస్తూ ఉంటారు. కానీ ఒక ఎవరైతే 5% మాత్రము చాలా తీవ్రంగా ప్రతీదీ గూడా ఒక ఇదిగా చూస్తూ ఉంటారో, వాళ్ళే నాయకులవుతారు అని చెప్తున్నారు. మరి ఇంకా వాళ్ళు ఎంతసేపు వాళ్ళే అన్నీ చేయాలని ఎప్పుడు అనుకోరు. ఏదైనా సరే, ఎవరితో చేయించడం అయినా సరే, వాళ్ళు మొత్తానికి వాళ్ళనుకున్నటువంటి పని కంప్లీట్ చేసే విధంగా వాళ్ళే చేయాలని గాకుండా చేయించైనా సరే, వాళ్ళనుకున్నటువంటి పనిని కంప్లీట్ చేయాలి అని అనుకుంటారు అని చెప్తున్నారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనము ప్రతీదీ కూడా మనకి చాలా మంది స్పీకర్సు, చాలా మంది మోటివేటర్స్ కూడా చెప్పేది అదే. ఒక ఆహ్, ఆహ్, పనులన్నీ కూడా మనమే చేయాలనుకుంటే మనకెక్కడ టైం సరిపోతుంది చెప్పండి? ఉదాహరణకి ఒక లేడీ ఉందనుకోండి. ఒక లేడీ జాబ్ చేస్తూ ఇంట్లో పనంతా తనే చేసి, ఇంట్లో అంట్లు తోముకొని, అన్ని గదులు తుడుచుకొని, అన్నీ తను చేసి, పిల్లల్ని చూసుకొని, కుటుంబాన్నంతా చూసుకుంటే ఎక్కడ సరిపోతుంది టైము? ఒక ఒక లేడీ డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక రూ. 1,00,000 పెట్టి సంపాదించినప్పుడు ఏముంది? చక్కగా ఒక 5,000 10,000 ఇచ్చి తను ఎలాంటి పనులు ఇంపార్టెంట్ పనులు తను చేసుకొని మిగతా పనులన్నీ పని వాళ్ళతో పట్టుకొని చేయించుకోవాలి. అలా చేయించుకోకుండా ఎంత సంపాదించినా అంతా నేనే చెయ్యాలి. నేను చేస్తే తప్పించి పని వాళ్ళు చేస్తే నచ్చదు. అంట్లు నేనే తోముకోవాలి, బట్టలు నేనే ఉతకాలి, నాకు పని వాళ్ళు చేస్తే నచ్చదు అంటే ఆ లేడీ ఎంత ఇదైపోతుంది చెప్పండి. సో, ప్రతీదీ కూడా మనము సిట్యుయేషన్‌ని బట్టి ఇంపార్టెంట్ ఆ ప్రయారిటీని అర్థం చేసుకొని, దానికి అనుగుణంగా మన యొక్క పనులని వాటిని మలుచుకోవాలి అని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. సో, అన్నీ మనమే చెయ్యాలి. ఎప్పుడైనా సరే అన్నీ మనమే చెయ్యాలి అని అనుకోవడము ఎవ్వరు గూడా విజయం సాధించే వాళ్ళు ఎప్పుడు గూడా అలా అనుకోరు. వాళ్ళు తీవ్రంగా కృషి చేస్తారు. చేసి మొత్తానికి వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు మలుచుకుంటారు అని చెప్తున్నారు. ఇంకా చాలామంది పై మెరుగుల కోసము మనస్తత్వంతో కాకుండా, అణువణువున గనక మరి వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ప్రగాఢ అధ్యయనము, పరిశీలన వారి జీవితం యొక్క విలువలు చూడండి. మనం చాలా లైట్‌గా తీసుకుంటూ ఉంటాం. మరి ఎవరైతే విజయాన్ని సాధించాలి అని అనుకునే వాళ్ళట, ప్రతి ఒక్కటి గూడా చాలా చాలా కీన్ అబ్జర్వేషన్‌తో ఉంటారు వాళ్ళు. పరిశీలన అనేది వాళ్ళ యొక్క జీవితంలో ఒకానొక ముఖ్యమైనటువంటి అంశం అని చెప్తున్నారు. ప్రతీదీ గూడా పరిశీలించడం, ప్రతీదీ గూడా అధ్యయనం చేయడం అనేది వాళ్ళ యొక్క జీవితంలో మరి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారన్నమాట. ఇంకా ఏమని చెప్తున్నారు? ఆహ్, ప్రపంచానికి మీరు చేసే పని విలువ మీపై మీకు ఉండే గౌరవాన్ని మరి ప్రతిబింబిస్తూ ఉంటుంది. అంతే కదా! మనం చేసేదాన్ని బట్టే మన యొక్క గౌరవ మర్యాదలనేవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరు అత్యంత గౌరవం గల వ్యక్తులు ఎన్నడూ గూడా సాధారణమైనటువంటి పనులు చెయ్యరు చెప్తున్నారు. మీరు గొప్పగాళ్ళు కావాలి అంటే మీరు గొప్పగా ఆలోచించాలి. గొప్ప పనులు చేయాలి. అంతేగాని సాధారణంగా చేసేటువంటి పనులు మీరు
సాధారణ వ్యక్తుల్లాగా మీరెప్పుడు గూడా ఆలోచించకండి అని చెప్తున్నారు. మీ రంగంలో నాయకులు కావాలి అంటే గనక ఈ కోటీశ్వరుడు ఏం చెప్తున్నారంటే, మీరు ఒక ప్రగాఢమైన వ్యక్తిగా, పనిలో నిష్ణాతులుగా ఉండాలి అని చెప్తున్నారు. అందరిలాగా మీరు యూ వాంట్ టు విన్ ఇట్. మీరు మీరు ఒక గొప్పవారిగా ఎదగాలనుకున్నప్పుడు మీరు అందరిలాగా ఆలోచించడం మానేయండి. మీరు గొప్పగా ఆలోచించండి అని చెప్తున్నారు. మహోన్నత జీవితానికి బదులు చితిక చితలాడే జీవితము, సహజమైన జీవితం కాకుండా మరి పిరికి పిరికి పందలతోనూ ఒకానొక సాధారణ వ్యక్తిగా ఉండకుండా మీరు అసాధారణ వ్యక్తిగా ఉండాలని మీరు ఒప్పందం చేసుకోండి అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఏదైనా సరే కూడా మనం మనము మనలో రియలైజేషన్ కలగనంత వరకు కూడా ఏది జరగదు. ఇక్కడ ఈయన చెప్తున్నారు. మీరు గనక ఒకానొక అసాధారణమైన వ్యక్తి కింద మారాలి అనుకుంటే గనక మీరు ఒప్పందం చేసుకోండి. ఐ యామ్ స్పెషల్. నేనొక స ఆహ్, నేను నేను ఎవరైతే విజయాన్ని పొందేటువంటి ఒక ప్రథమ శ్రేణిలో ఉండేటువంటి ఆ 5% వ్యక్తుల్లో నేను ఉంటున్నాను అని మనకి మనం ఒప్పందం జేసుకోవాలి. ఇంకా నేను భయపడుతూ పిరికిలాగా నార్మల్ వ్యక్తుల్లాగా ఉంటే మీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని చెప్తున్నారు. హ్మ్. ఆహ్, చూడండి ఒకానొక 1000, 1000 సాధారణ వ్యక్తులు చేసేటువంటి నార్మల్ వాటికంటే గూడా ఒకానొక అద్భుతమైనటువంటి కళాఖండం సృష్టించడం అనేది మేధావుల యొక్క అవగాహన. మీరేవో చిన్న చిన్న పనులు ఏదో 10, 100, 1000 చేసేదానికంటే కూడా ఒక్కటి చేసినా గూడా ఒక కళాఖండం లాంటిది మీరు చేస్తే గనక అది మీ యొక్క స్పెషాలిటీ అని చెప్తున్నారు. మేధావులు గొప్ప గొప్ప వాళ్ళందరూ గూడా పొలోమని 10 పనులు చేశారు. ఏదో ఒక్కటే చేస్తారు. చాలా అద్భుతంగా చేస్తారు అని చెప్తున్నారు. మరి వీళ్ళిలాగా నడుచుకుంటూ, నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక సీతాకోకచిలుక వచ్చి ఆ యొక్క కోటీశ్వరుడి మీద వాలిందట. ఆయన వాలగానే దాంతో మాట్లాడుతున్నారట. హాయ్ ఫ్రెండ్ హౌ ఆర్ యూ? నువ్వు చాలా రోజుల తర్వాత మళ్ళా కనిపించావు. చాలా సంతోషంగా ఉందని మరి ఆయన మాట్లాడుతున్నారట సీతాకోకచిలుకతో. హ్మ్. చూడండి. మరి ఇంకా మీలో మీరు ప్రతీదీ కూడా మీరు మళ్ళా ఇక్కడ ఈయన చెప్తున్నారు. నేనింతే, నేను నా జీవితం ఇంతే, అవన్నీ నాకేం తెలుసు. ఇలాగ ఆలోచించినంత సేపు కూడా మీ జీవితం అలాగే ఉంటుంది. మీలో ఒక కొత్త భావాలు జాగృతం అయ్యేసరికి మీరు ఒక చక్కటి వ్యక్తిగా మీరు ఎదుగుతూ ఉంటారు. వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను ఎదుగుతున్న కొద్దీ మీ తీవ్రమైన ధన లక్ష్యాల వేటల్లో మీ ఆచరణ పద్ధతులు వృద్ధి చెందుతాయి. మీ కలలను, దూరదృష్టిని సాకారం చేసుకునే శక్తి మరి మూడింతలు పెరుగుతుంది అని చెప్తున్నారు. చూడండి మనము ఎంతసేపు గూడా మన యొక్క ఆలోచనలు మార్చుకోవాలి. ఎప్పుడు గూడా పిరికివాడిలాగా నేను చెయ్యలేను ఇలాంటి కాదు. మనల్ని మనం ట్రైనప్ చేసుకోవాలి. మనం ఒక అసాధారణ వ్యక్తిగా ఎదగాలి అంటే గనక మనల్ని మనం ట్రైనప్ చేయాలి అని చెప్తున్నారు. మరి ఇంకా ఏదైనా సరే ఒక ఒక చేశారంటే మనస్ఫూర్తిగా, పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయ్యి చేయండి అని చెప్తున్నారు. మరి అవసరమైతే గనక దాని సంపూర్ణతను పొందడానికి వారాలు, నెలలు, సంవత్సరాలు గూడా గడపండి అని చెప్తున్నారు. మరి ఆహ్, సో, ఈ విధంగా అంటే మీరు చేసేది ప్రతి ఒక్కటి కూడా మీరు అద్భుతంగా తీవ్ర దృష్టితో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేయండి అని చెప్తున్నారు. మహామహులు ఉత్పత్తి చేసే తీరును సామాన్యులు ఏమంటూ ఉంటారంటే, "వీడు పట్టుకున్నాడురా బాబు! పట్టుకున్నాడు. ఇది అయ్యేంత వరకు కూడా వదలడు." ఆ విధంగా ఉంటారు అని చెప్తున్నారు. మరి 95% ప్రజలు ఒక ముఖ్యమైన యోజన విపరీత ధోరణికి పాలైందని భావించితే, మిగిలిన 5% దాన్ని ప్రపంచ స్థాయి చేరడానికి దాన్ని 95% నార్మల్‌గా చేస్తే, 5% మాత్రం దాన్ని ఎలాగైనా సరే వండర్‌ఫుల్‌గా చేయాలి అనేటువంటి భావాలతో ఉంటారు అని చెప్తున్నారు. కాబట్టి ఈ గ్రహం మీద మీ అధిక శాతం ప్రజలు పైపై మెరుగులకు బానిసలైపోయారు. పైపైన మెరుగులు, పైపైన ఆడంబరాలకి వీటిలకే మీరు బానిసలైపోయారు అని చెప్తారు. ఎదగడానికి వారి శక్తి గురించి అవగాహన అంతంత మాత్రం. వాళ్ళకి అవగాహన అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఎక్కడైనా సరే మై డియర్ ఫ్రెండ్స్, మన అవగాహన అది చాలా ఇంపార్టెంట్. మన కుటుంబంలో కానివ్వండి, ఆఫీసుల్లో కానివ్వండి, ఎక్కడికెళ్ళినా సరే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. మనకి చూడండి ఒక
ఇంట్లో ఎప్పుడు సంబంధ బాంధవ్యాలు, ప్రేమానురాగాలు ఎప్పుడు కూడా చక్కగా ఉంటాయంటే, ఎక్కడైతే ఈ యొక్క అవగాహన శక్తి కనీసం ఇంట్లో ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళకన్నా ఉంటే ఆ ఇల్లు అద్భుతంగా ఉంటుంది. లేకపోతే వీళ్ళేమో చెప్తూ ఉంటారు. వినేవాళ్ళకేమో అర్థం అవ్వదు. వాళ్ళ స్థితి ఒకలాగా ఉంటుంది. వీళ్ళ స్థితి ఒకలాగా ఉంటుంది. ఈ అవగాహన శక్తి లోపం మూలానే అన్నింటికి కూడా మనకి ప్రాబ్లమ్స్. అందుకనే ఈ శక్తి పెరగాలి అంటే గనక మనల్ని మనం ఎప్పుడు కూడా మెరుగుపరుచుకుంటూ ఉండాలి. హ్మ్. సో, ఇంకా చెప్తున్నానన్నమాట. ఆహ్, వీళ్ళ అంటే ఆత్మీయత నామమాత్రం. ఇది లేకే ఆత్మీయత ఇవన్నీ గూడా నామమాత్రం. ఆధిపత్యం సాధించగల న్యూరోబయాలజీ గురించి, లోక నిర్మాతల దినచర్యను గురించి, శేష జీవితంలో వారి లక్ష్యాల అవగాహన గురించి, జ్ఞానం శూన్యానికి చేరువలో ఉన్నదని చెప్పొచ్చు. చాలా మందికి ఈ యొక్క మన ఆలోచనలు క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. ఈ యొక్క న్యూరో సైన్స్ మనం ఎలాగైతే ఆలోచిస్తా ఉంటామో, అలాగే మనలో అన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క అవగాహన అనేది చాలా మందికి లక్ష్యాలు పెట్టుకోవాలి, దాన్ని సాధించాలి. ఇలాంటి అవగాహన చాలా మందికి శూన్యం అని చెప్తున్నారు. అధిక శాతము అసలు చాలా మంది అసలు సరైనటువంటి ఆలోచనల గురించే తెలీదు. అస్పష్టమైనటువంటి ఆలోచనలు. ఆ! ఇలాగ వాళ్ళు ఏమి సాధిస్తారు? చాలా మందికి ఇవేమి తెలియవు అని చెప్తున్నారు. మరి స్పష్టంగా ఉండదు. ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక చక్కటి అవగాహన ఇప్పుడు ఎవరినన్నా ఒక దారి అడిగామనుకోండి, మేమిక్కడికెళ్ళాలి కొంచెం దారి ఎలాగో చెప్పండి అంటే, ఒకానొక అవగాహన ఉన్న వ్యక్తేమో చాలా చక్కగా అన్ని పాయింట్స్ చెప్తారు. అవగాహన లేని వాళ్ళేమో మామూలుగా చెప్తారు. సో, ప్రతి విషయంలోనూ మనం చేసేటువంటి దానిలో ప్రతి దానిలో కూడా ఈ యొక్క తీవ్రత, ఈ యొక్క ఏదైనా ఒక దాని మీద ఒక చక్కటి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. వారి సంసిద్ధత గూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇంకా మరి ఉదాహరణకి ఈయన ఒక రేస్ కార్ దగ్గర చూపిస్తున్నారన్నమాట. ఏమని చూడండి. ఆహ్, నేను ఈ రేస్ కారు ఫార్ములా రేస్ కార్లుంటాయి గదా! రేసింగుంటాయి గదా! నేను దాని అభిమాన్ని. ఏంటి ఫార్ములా 1 రేసింగ్ నేను చాలా పెద్ద అభిమాన్ని. నాకేంటంటే నా నా జట్టు వాళ్ళతో కాలక్షేపం చేయడానికని వాళ్ళు నన్ను ఆహ్వానించారు. సో, అని చెప్పేసేసి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల గురించి ఈయన చెప్తున్నారన్నమాట. ఏమని? చూడండి ఇక్కడ ఒక రేస్ కారు ఉందంటే గనక, ఒక రేస్ కార్‌ని ఎలా రెడీ చేస్తారో చూడండి. దానికి ఒక మచ్చ గూడా లేకుండా అన్ని విధాలా కూడా పూర్తిగా రెడీ చేస్తారు. పని చేయడంలో మానవాతీత వేగం కనబరిచారు. రేస్ కారు మరి ఆహ్, దాన్ని పూర్తిగా వాక్యూమ్ క్లీనర్‌తో ఒక్క దుమ్ము కణం గూడా లేకుండా శుభ్రం చేస్తారు. అది మరి అది చూస్తే మనకి నమ్మశక్యం గాదు. ఇంత క్లీన్‌గా ఉందేంటా అని అనిపిస్తూ ఉంటుంది. 5% వారి దైనందిక ప్రవర్తన స్వభావానికి ఆచరణీయకు అంటే మనము తెలిసిపోతుంది. ఒకళ్ళేమో చాలా స్పష్టంగా క్లియర్‌గా చేస్తూ ఉంటారు. ఒకళ్ళేమో పైపైన చేసేస్తూ ఉంటారు. సో, ఆయన చెప్తున్నారన్నమాట. ఒక ఆయన చెప్తున్నారు. క్లీనర్‌తో క్లీన్ చేశారు. చూడండి ఒక్కటి కూడా దుమ్ము లేకుండా, ఒక్క కణం గూడా లేకుండా ఎంత నీట్‌గా చేశారో చూడండి. అంతేకాదు ఆ రేస్ ఇంజిన్‌లో ఒక్క ఎందుకు అంటే గనక, ఆ రేస్ ఇంజిన్‌లో ఒక్క ధూళి కణం వెళ్ళినా కూడా గెలుపు, ఓటమిగా మారిపోవచ్చు. గెలుపు ఒక్కటెళ్ళినా సరే మారిపోవచ్చు. సిట్యుయేషన్స్ అన్నీ మారిపోవచ్చు. మరి ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా మరి సపోజ్ ఒక స్క్రూ గనక సరిగ్గా బిగించలేదు అనుకోండి. ఇంకంతే ప్రాణాలకే విపత్తవ్వచ్చు. కాబట్టి వాళ్ళు చెక్ లిస్ట్‌లో ఉన్నటువంటి ప్రతీదీ కూడా చాలా చాలా మరి ఆహ్, అందులో పనిచేసే ప్రతి ఒక్కరి దాని మీద గూడా దాని యొక్క విజయం అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఈవిడ చెప్తున్నారు. అబ్బా! మీరు అన్నీ గూడా పర్ఫెక్ట్ అంటే నాకు మరి మా కంపెనీలో అలాంటి వాళ్ళని అలా పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళని అంటే నాకెక్కడ దొరుకుతారండి. మరి మీరు అన్నీ పర్ఫెక్ట్ అంటున్నారు గదా! చిన్న చిన్న విషయాలు గూడా అంటే అప్పుడు ఈయన చెప్తుందనమాట. మరి చిన్న చిన్న విషయాలకు గూడా పట్టి సరిచూడడం. మరి ఆహ్ చెప్పిన దానికంటే మెరుగుగా చేయడం, మనం చేసిన పనికి, మన పనితనానికి గర్వించగలడం, ప్రగాఢంగా పోయి హత్తుకోవడం, ఈ మాటలతో చెప్తే మరి ఇవన్నీ చెప్తూ ఉంటే చెప్తున్నారు ఆయన.
అవసరమైన చోట గౌరవం ఇచ్చి తీరాల్సిందే అని చెప్తున్నారు. ఆ, నిజమైన ప్రావీణ్యం సాధించాలి అంటే గనక ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలకు కూడా మీరు ఎంతో మరి ప్రాముఖ్యతను ఇవ్వవలసిందే అని చెప్తూ ఉన్నారు. మీరు అంటే కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ అవి జరిగాయి అంటే కూడా దాని వెనకాల ఏదో చిన్న ఏదో ఒక స్క్రూ సరిగ్గా లేదనో ఏదో మనం ఎన్నో ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. మీరు విజయాలు అవ్వాలి అంటే కనుక మీరు కొంచెం మరి దాని మీద ఆ ఏకాగ్రత ఇవన్నీ కూడా పెట్టాల్సిందే అని చెప్తున్నారు అనమాట. ఒక రంగంలో మీకు ప్రత్యేకత సంపాదించి పెట్టే గుణం గుణం ఉంటే మరొక చోట మిమ్మల్ని అయోగ్యులుగా చేస్తుంది అని కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. కొన్ని నెగెటివ్ క్వాలిటీస్ ఉంటాయి. ఒక రంగంలో మీకు ఒక మంచిగా మీరు ఒక దాంట్లో చాలా స్ట్రాంగ్‌గా అయ్యుండొచ్చు. కానీ కొన్ని చోట్ల చాలా వీక్‌గా కూడా ఉంటారు అని చెప్తున్నారు. ప్రపంచంలో గొప్పగా కీర్తి సాధించినటువంటి మహామహులందరికీ కూడా వారి యొక్క వ్యక్తిగతాలు చూస్తే కూడా కొంచెం బాధాకరంగా కూడా ఉంటాయి అని చెప్తున్నారు. ఎవరు మరి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క టార్గెట్స్ పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా కొంచెము వీళ్ళు కొన్ని కొన్ని నిర్లక్ష్యం గూడా చేస్తూ వస్తారు. దాని మూలాన వాళ్ళు కొన్ని ఇబ్బంది గూడా పడాల్సొస్తుంది గూడా అని చెప్తున్నారు. మరి మరి వీటి మూలాన వాళ్ళ యొక్క వ్యక్తిగత సంబంధాలను కూడా కఠినం చేశాయి. మరి ఇవి అర్థం చేసుకున్న వారు చాలా తక్కువ మందిగా ఉంటారు. మనం విజయం పొందిన వాళ్ళు ఎక్కువ మంది కఠినాత్ములుగానే ఉంటారు అని గూడా చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? కాబట్టి ఇక్కడ మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలని చెప్తున్నారు. మీరు ఇది గూడా అర్థం చేసుకోవాలి. మీ వ్యక్తిగత జీవితాలు గూడా మరి ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా మీరు మీ యొక్క జీవితం ఆ విధంగా ఉండేటట్లు మీరు సరిచేసుకోవాలి అని చెప్తున్నారు. మరి ఇక్కడే మనము ఈ 5 ఏఎంలో ఉన్నటువంటి పరివర్తన విలువ మీరు ఆహ్, ఒక చక్కటి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వాటికి ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారు. ఇంకా ఆహ్, ఆయన చెప్పినటువంటి ఒకానొక సూత్రం ఏంటి అంటే నిత్యము మీ జాగృతి మెరుగుగా ఉంటే, మీ ఎప్పుడు గూడా ఎరుకతో ఉంటే గనక, మెరుగుగా ఉంటే గనక, ఎప్పుడు కూడా ద బెస్ట్ ఉంటే గనక, అప్పుడు మీ ఎంపికలనేవి మెరుగు అవుతాయి. మీ ఎంపికలు గనక సరిగ్గా ఉంటే, మీ యొక్క ఫలితాలు అన్నీ గూడా అద్భుతంగా ఉంటాయి అని, దీన్నే సమ్మోహనమూర్తి 3 అడుగుల సూత్రము అని చెప్తున్నారు. చూసారా? ఇది ఒక ఫార్ములా అనమాట. ఏమిటి మళ్ళా చూద్దాం. నిత్యము మీ జాగృతి పెరుగుతూ ఉంటే, మెరుగుగా ఉంటే అంటే మీ యొక్క అవగాహన, మీ యొక్క చూసే విధానము అది మెరుగు అవుతూ ఉంటే గనక మీరు సరి అయినటువంటి ఎంపికలు చేసుకోగలుగుతారు. మీరు సరి అయినటువంటి ఎంపికలు చేసుకుంటే గనక మీ యొక్క ఫలితాలు గూడా అద్భుతంగా ఉంటాయి. దీన్నే 3 అడుగుల సూత్రమని మనకిక్కడ చెప్తున్నారనమాట. సో ఆహ్, సో, మీరు మీ యొక్క అవగాహన శక్తి, ఏకాగ్రత ఇవన్నీ పెంచుకుని సరియైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆటోమేటిక్‌గా మీ యొక్క ఫలితాలన్నీ గూడా అద్భుతంగా ఉంటాయని చెప్తున్నారు. మరి మీరు మీ సంస్థలకు సేవలు అత్యధిక విలువ కలిగించడం వల్ల ప్రజలు మరి ఆహ్, ఎవరైతే వాళ్ళ సంస్థలున్నాయో వాళ్ళు వాళ్ళ యొక్క తీవ్రత ఎలా ఉండాలంటే అత్యధికమైనటువంటి చక్కగా ఎలా చేయాలి అనే దాని మీద ఉండాలి. కానీ చాలామంది సగం టైమంతా గూడా పనికిరాని వాటి మీద మరి ఆన్‌లైన్ షాపింగ్‌లని అవి అని వీటితో టైమంతా కూడా వేస్ట్ చేసేస్తూ ఉంటారు. మరి ఇంకా అనవసరమైనటువంటి విషయాల్ని డిస్కస్ చేస్తూ టైమంతా గూడా వేస్ట్ చేసి కాలయాపన చేసేస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళు ఆ విధంగా విజయం సాధించకపోవడానికి కూడా ఇవన్నీ గూడా కారణాలు అని చెబుతున్నారు. యెస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎంత అద్భుతమైన పాయింట్. మనందరికీ అన్నీ తెలుసు. కానీ మనము ఇంప్లిమెంట్ చెయ్యము. ఇప్పుడు మనకన్నీ కాలం విలువ తెలుసు. కానీ మన యొక్క లక్ష్యాలు వీట్లి కంటే కూడా మనకి కబుర్లే ఇష్టం మనకి. అవి ఇవి పనికిరాని అంటే మనకలా అలవాటయిపోయింది. మనం చిన్నప్పటి నుంచి కూడా ఆహ్, కబుర్లు, అలాగే ఆన్‌లైన్ షాపింగులు, ఏం చీర కొనుక్కుందాము, లేకపోతే ఏమి అంటే ఎక్కువ అలాగా మనము ఏదో ఒక దాని మీద అలాగా డైవర్ట్ అయిపోతూ ఉన్నాము. మన టైము మనకు సో, ఇది గూడా మనకి ఒకానొక కారణము విజయం సాధించకపోవడానికని చెప్తున్నారు. ఇది మనకి ఫస్ట్ గూడా చెప్పారు. ఏమని? ఆహ్, కాలం గురించి ఇది మూడోసారి మనం డిస్కస్ చేసుకోవడం ఈ పాయింట్. హ్మ్. సో, కాబట్టి ఏమని చెప్తున్నారంటే
ఆరోగ్యకరమైనటువంటి పరిపూర్ణత మీకు సాధ్యమైనంత అతి తీవ్రమైనటువంటి తృష్ణ మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. మీకు ఎలాగైనా సరే సాధించాలి అన్న మీ యొక్క సంకల్పం మీదే మీకు అన్నీ గూడా ఆధారపడి ఉంటాయి అని చెప్తున్నారు. మనకిక్కడ ఏమని చెప్పారు? ఫస్ట్‌లో ఒక 5 పాయింట్స్ చెప్పారు. ఏంటి ఫ్రెండ్స్ ఆ పాయింట్స్ ఏంటి? ఫస్ట్ మనకి ఒక 5 పాయింట్స్ చెప్పారు. ఆహ్, ఉదయమే లేవడం ఒకటి. రెండోది ఎప్పుడూ కూడా కంప్లెయింట్స్ మరి అవని, ఇవని సాకులు చెప్పడం మానేయండి అని చెప్పడం. అలాగే ఆహ్, ఎప్పుడు గూడా మనకి ఆహ్, 90 ఏదైనా సరే నేను చెయ్యగలను అనేటువంటి వ్యక్తిత్వంతో ముందుకు వెళ్ళడం. అలాగే మరి ఎప్పుడు గూడా మన మనస్సు ఏంటి అంటే చెప్తూ ఉంటది. ఆపేయి, ఆపేయి, ఆపేయి అని. కానీ అక్కడే మనము చాలా ఆ పాయింట్‌నే పట్టుకోవాలి. అదే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని మనకి ఫస్ట్‌లో గూడా మనకి ఈ పాయింట్స్ మనకి గోల్డెన్ ప్లేట్స్ మీద మనకి చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సో, అలాగా ఇక్కడ గూడా కాలం అనేది చాలా చాలా మనం అందరికీ తెలుసు. కానీ మనం దాన్ని సరిగ్గా వినియోగించుకోవట్లేదని గూడా ఇక్కడ మనం చెప్తున్నారనమాట. ఇంకా ఏమని చెప్తున్నారంటే, మనకి అంటే ఎలాగైనా సరే మన యొక్క సంకల్పం అనేది గట్టిగా ఉండాలి అనేది చెప్తున్నారు. దీన్నే పోటీలో ఘనమైనటువంటి అనుకూలత అని గూడా చెప్తున్నారనమాట. పోటీలో మనకి హ్మ్. ఘనమైనటువంటి ఎలాగైనా సరే సాధించాలి అనేటువంటి పట్టుండాలి అని చెప్తున్నారు. వ్యవస్థాపకురాలు సమ్మతించి ఆహ్, ఆహ్, ఇలాగా ఉంటే గనక నేను మా కంపెనీలో అపాయింట్ చేయాలంటే గనక నేను ఒక 1000 మందినన్నా ఇంటర్వ్యూ చేయాలి. ఇలాగా అంతా 100% పక్కా ఉన్న వాళ్ళని అని చెప్తూ ఉంటే ఇంక చెప్తున్నారు. ప్రతిరోజు గూడా ఉన్నత స్థాయిలో ప్రవర్తించాలి. ప్రతిరోజు గూడా అంటే ఒకరోజు ఉన్నతంగా ఉండి, ఒకరోజేమో పడిపోయి అలా కాదు. ప్రతిరోజు కూడా కన్సిస్టెన్సీ ఉండాలి. ప్రతిరోజు గూడా నిలకడగా ఉండాలి అని చెప్తున్నారు. మీరు చూడండి ఎవరైనా సరే విజయం సాధించారు, వాళ్ళ యొక్క సీక్రెట్ ఏంటి అని అడిగితే గనక, వాళ్ళు చెప్పేది మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే గనక, వాళ్ళ యొక్క కన్సిస్టెన్సీ మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఒకరోజు వచ్చి, ఒకరోజు ఏ పనైనా సరే అది మన యొక్క భౌతికమైన జీవితమైనా కానివ్వండి, స్పిరిచ్యువల్ పాత్‌లో కానివ్వండి, విజయం సాధించారు అంటే గనక వాళ్ళు కన్సిస్టెన్సీ అనమాట. రోజు అటెండ్ అవ్వడం. రోజు ఇప్పుడు ఈవెన్ యూట్యూబ్‌లో కూడా ఎంతోమంది సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు రోజు ఒక యూట్యూబ్‌లో మంచిగా అప్‌లోడ్ చేయడం. అలాగే ఏదైనా ఒక బిజినెస్ కూడా బాగా అయిందంటే గనక చక్కగా వాళ్ళు ప్రతిరోజు గూడా అన్నీ చెక్ చేసుకుంటూ కన్సిస్టెన్సీగా ఏంటి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. కానీ జనరల్‌గా సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే మనకి మంచిగా ఊపొచ్చినప్పుడేమో బాగా పట్టించుకుంటాము. మళ్ళా కొన్ని రోజులేవో జీవితం అంటే ఎప్పుడు ఒకలాగా ఉండదు. మళ్ళా ఏవో కొన్ని ఛాలెంజెస్ ఒస్తాయి. అక్కడ మళ్ళా డౌన్ అయిపోతూ ఉంటామనమాట. సో, ప్రతి ఒక్కళ్ళు గూడా ఎవరైనా సరే విజయం సాధించారు అని అనుకుంటే గనక వాళ్ళల్లో ఉండేది మెయిన్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. అంటే స్థిరంగా అనమాట. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు దాని కోసం ఎవరైతే స్థిరంగా కంటిన్యూయస్‌గా ఎవరైతే తపనతో ప్రయత్నిస్తారో వాళ్ళకి మాత్రమే విజయం సాధ్యము అని చెప్తున్నారు. ప్రతిరోజు కూడా మరి ఉన్నతంగా చూసుకోవాలి అని చెప్తున్నారు. నిజంగా ఇవన్నీ చేస్తే మరి అసలు విజయం రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి? తప్పకుండా ఉంటుంది. కానీ మనం ఏంటంటే చాలా లైట్‌గా తీసుకుంటాం. అదే కదా! సామాన్య వ్యక్తులు అందరూ గూడా ఇవన్నీ గూడా చాలా లైట్‌గా తీసుకుంటారు. కానీ కేవలము ఒక 5% మాత్రమే ఇవన్నీ గూడా చాలా సిన్సియర్‌గా, సీరియస్‌గా తీసుకుంటారు. వాళ్ళే నాయకులవుతారు అని చెప్తున్నారు. మరి ఆహ్, స్థిరంగా ప్రతిరోజు గూడా ఎంతైనా సరే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉంటే కాలక్రమాన అద్భుతమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు అని చెప్తున్నారు. సో, గొప్ప సంస్థలు ఇవన్నీ గూడా వాళ్ళ యొక్క విజయానికి కారణం ఏంటంటే ఇదే సీక్రెట్ సూత్ర అని చెప్తున్నారు. మరి చిన్న చిన్న చిరు విజయాలు ఒకదాని తర్వాత ఒకటి కాలక్రమేణా మహోత్తమైనటువంటి ఫలితాలుగా రూపు చెందుతూ ఉంటాయి. ఈ ఘన విజయానికి నిరీక్షించే సహనం మనలో అతి కొద్ది మందికే ఉంటుంది. చెప్తున్నారు. మీరు కొన్ని రోజులు చేసి కొంచెం సహనాన్ని కోల్పోతూ ఉంటాం. ఏదో ఒకటొస్తుంది. కష్టకాలం అనేది జీవితం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా! వస్తూ ఉంటుంది. కానీ ఆ టైంలో కూడా
ఎలాంటి నిరుత్సాహం లేకుండా ఎవరైతే ముందు అడుగులు వేస్తూ వెళుతూ ఉంటారో వాళ్ళకి ఈ సహనంతో ఎవరైతే చాలా తక్కువ మందికే ఉంటుందని చెప్తున్నారు. ఈ సహనం ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ కీర్తి అనేది కూడా పొందుతారు అని చెప్తున్నారు. మరి ఇంకేం చెప్తున్నారు? మీరు ఆహ్, ఇది ఫస్ట్ మీరు ఆహ్, మీకు అలవాటు లేని 5 గంటలకి లేవడం అనేది అలవాటు చేసుకున్నారు. ఇది మీకొక చిన్న మార్పు. ఇదే మిమ్మల్ని అద్భుతంగా మలుస్తుంది. అలాగా నెమ్మదిగా మీరు ఒకానొక సామాన్యుల యొక్క సగటు గుణాల నుంచి నెమ్మదిగా బయటకు వచ్చి నెమ్మదిగా ఊపిరి పీల్చుకొని అతీతంగా ఉండడం అనేది ప్రయాణం అనేది ఉండడం అనేది ఒక చాలా నౌకాయానం లాంటిది. ఇది ఒక్క రోజులో అయితే ఏం జరగదు కదా! మీరిప్పుడే వచ్చారు. మీరు నెమ్మదిగా ఒక అలవాటు 5 గంటలకనేది స్టార్ట్ చేశారు. ఒక్క రోజులో మీకు అన్నీ అయిపోవు గదా! ఇలాగా మీరు నెమ్మదిగా ఇలాగ అన్నీ గూడా ఒక్కొక్కటి ఇప్పుడు ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం? ఒకానొక 95% ఆఫ్ ద పీపుల్ చాలా సింపుల్‌గా, లైట్‌గా తీసుకుంటూ ఉంటారు. ఒక 5% మాత్రమే పరిపూర్ణంగా ఏకాగ్రతతో కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అయ్యి చేసేవాళ్ళనేది ఓన్లీ 5% మంది ఉంటారు. సో, మీరు సామాన్యులుగా ఉండేటువంటి గుణం నుంచి ఒకానొక మరి ఆహ్, ఒక ఆ 5% ఎవరైతే తీవ్రంగా కృషి చేస్తారో పట్టుబట్టి ఉడుము పట్టు అంటారు గదా! సో, ఇది నేర్చుకుంటున్నారు గదా! సో, ఇలాగా మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఈ ఈ నేర్చుకునేటువంటి ఈ యొక్క గుణాలే ఒకానొక రోజు మిమ్మల్ని తీర్చిదిద్దుతాయి అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం ఈ అద్భుతమైన పాయింట్స్‌తో మరి ఇంతటితో ఆహ్, మరి కంప్లీట్ చేసుకుంటూ, మరొక్కసారి గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తిరిగి రేపటి స్వాధ్యాయంలో మరికొన్ని అద్భుతమైనటువంటి పాయింట్స్‌తో కలుసుకుందాం. థాంక్ యూ.